know the story of a Robin Hood. Robin Hood is from Rajamandre. He's Bob Jack. He's the dollar with the poker raid. Bob Jack. He does a lot of fun. All that's Bob Jack. ఇదేంటి ఇన్ని గుర్తులున్నాయి? పోలీస్ డ్రెస్ వేసుకుని మోసం చేయడానికి నీకు ఎన్ని గుండెలరా నిన్ను? పోలీస్ వేషం వేసుకుని డబ్బులు వసూలు చేస్తారా కుత్తే నిన్ను? నీ అంత చూస్తాను. ఏంటిది? కింద పడేయండి, పడేయండి. మా హోల్ కంట్రోల్ రూమ్ లో ఉన్న ఏకైక సోలో గ్లామరస్ లేడీ ఎస్ఐ అయ్యా సావిత్రి. ఆవిడ ఏం చెయ్యకు. నీ డిమాండ్స్ ఏమైనా ఉంటే చెప్పు, కమిషనర్ గారు తీరుస్తారు. ఆవిడ వదిలే, చాలా డెలికేట్. అయితే పని చేయండి, నాకు పారిపోవడానికి హోండా సిటీ కారు 25 లక్షల క్యాష్ అరేంజ్ చేయండి. విన్నారు కదా సార్, వెంటనే అరేంజ్ చేయండి సార్, సావిత్రి సేఫ్ అవుతుంది. అడగగానే అరేంజ్ చేయడానికి ఇది బ్యాంకా? కుదరదు. ఏం చేసుకుంటాడో చేసుకోమని. కావాలంటే ఒక 1116 క్యాష్, స్టేషన్ లో పడున్న సైకిల్లో ఒక సైకిల్ ఇస్తాను. నిన్ను కళ్ళకంతా చీప్ రౌడీలా కనిపిస్తున్నానా? అగవయ్యా బాబు, ఇప్పుడేగా చర్చలు మొదలయ్యాయి, అప్పుడే విఫలం అయ్యాయి అనుకుంటే ఎలా? ఇదిగో కావాలంటే నేను 116 ఇస్తాను. నేను 116 ఇస్తాను. నువ్వెంత ఇస్తావా? వినాయక చతుర్థికి చందాలు ఇస్తున్నారా మీరు? నాకు దినేష్ చేస్తాను. అన్నయ్య, ఈ తొక్కల మీటింగ్ ఏంటో నాకు అర్థం కావాలి. పోలా మెంటల్ మెంటల్ చేసేమంటావేంటి? తిక్క తిక్కగా మాట్లాడుకు. నీ కరెక్ట్ గానే ఉన్నాను అన్నయ్య, మీరే కరెక్ట్ గా లేరు. రౌడీ అన్నయ్య, నీకు విషయం అర్థం కావట్లా. నువ్వు ఈ సతీ సావిత్రిని కలిసిన తర్వాత పారిపోటాలు ఉండవు, డైరెక్ట్ గా పైకి పోటాలి. ఎందుకంటే నువ్వు కాల్చిన తర్వాత వీళ్ళంతా నేను కాల్చేస్తారు కదన్నయ్య. ఎలాగెలాగెలాగా అన్నయ్య, నువ్వు మర్చిపోతున్నావు. నీ చేతిలో ఉన్నది పోలీస్ రివాల్వర్. అది ఎప్పుడు పేలుతుందో ఎప్పుడు పేలదో వీళ్ళకే తెలియదు. దాంతో నీకు ఇంత రిస్క్ అవసరమా? ఆలోచించుకో. అదే ఇప్పుడు నువ్వు లొంగిపోయావు అనుకో, కేసు కోర్టుకి వెళ్తుంది, నీకు బెయిల్ వస్తుంది. ఆ తర్వాత తిరిగి బయటకు వచ్చి బీర్ తాగుతూ బిర్యానీ తినొచ్చు. కాదని రెచ్చిపోతే చచ్చిపోతావు అన్నయ్య. ఒకవేళ బతికినా ఈ బతికెందుకురా దేవుడా అని అనిపిస్తారన్నయ్య ఈ పోలీసులు. వన్స్ కమిట్ అయితే నా మాట నేనే విన్ను, వీడి మాట వినేదేంటి అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఏసే అన్నయ్య, కమాన్ ఓకే. అన్నయ్య ఆగన్నయ్య, అన్నయ్య ఏసై. అరే మొహమాట పడతావేంటి? వచ్చేసి ఏంటి బలవంతం పెడతావు? నాకు బేలు బీరు బిర్యానీ కావాలి, చావక్కర్లేదు, నేను ఇక్కడే ఉండిపోతాను. సార్ గన్. వెల్ డన్, వెల్ డన్. చిన్నవాడివైనా చాలా సీరియస్ ప్రాబ్లమ్ ని ఈజీగా సాల్వ్ చేసావు. అయినా ఆ ముండోని మాటలతో మేనేజ్ చేయించడం నీకెలా అనిపించింది అయ్యా? నాకే అనిపించలేదు. సినిమాలు చూడలేదేంటి? కరెక్టే సార్. కీప్ ఇట్ అప్. అవును, ఇంతకి నువ్వెవరు? కృష్ణ మనోహర్ సార్, కొత్తగా జాయిన్ అవడానికి వచ్చాను. కృష్ణ మనోహర్ సార్, నీలాంటి యంగ్ ఆఫీసర్స్ అవసరం మన డిపార్ట్మెంట్ కి ఎంతైనా ఉంది. ఈయన సిఐ సింహం. సింహం, ఈ రోజు నుంచి ఇతను నీ సబార్డినేట్. ఏడుకొండలు, వెంటనే ఇతనికి క్వార్టర్స్, వెహికల్ ఏర్పాటు చేయి. అలాగే సార్. ఇతని సీట్ చూపించు. మీరు మీ దగ్గర ఉంచుకోండి. రండి సార్. ఏంటి వాడిని అంతగా చూస్తున్నావు? సీనియర్లు మేము ఎక్కడున్నాం, మమ్మల్ని పట్టించుకో. ఆ దేశ ముదురు పడేసే ఆడముదురు ఎక్కడో ఉంటుందిలే. నమస్తే. సెకండ్ ఫ్లోర్ ప్లాస్టింగ్ అయిపోయిందా? అయిపోయిందయ్యా. ఇవాళ భలే అందంగా కనిపిస్తున్నావు రంగి. రోజు చెప్పే మాటేగా. యారా, తాపీ పని చేయమంటే తాపీగా దీన్ని బాగుంటున్నావా? తప్పు అయిపోయిందయ్యా. తప్పు అయిపోయిందా? ఇంకా ట్రయల్స్ లోనే ఉన్నాం అనుకుంటున్నాను. ఎలా ఏదావా పని చేసుకో, దాంతో కాదు.
కలిపింది. మాలు కలపడంలోనే మేస్త్రి గొప్పతనం పనితనం తెలుస్తుంది. నీళ్లు కొట్టాలి. ఏంటే పొద్దున్నే ముఖం మీద కళ్ళాపు చెల్లావు? ఎంత పొద్దెక్కిందో కళ్ళు తెరిచి చూస్తారని. బంగారం లాంటి కళ కూల్చేసావు కదే. కలే కదా, మళ్ళీ కనొచ్చు. ఈ రోజైనా పనిలోకి వస్తారో రారో అని పెద్ద మేస్త్రి గారు కబుర్ చేశారు. చిచి, మనం ఒకటి దగ్గర పని చేయడం, మన దగ్గరే 10 మంది పని చేస్తారు. మీకేమన్నా పిచ్చా? పనికి వెళ్లకుండా తిని కూర్చుంటే పూట గడిచేది ఎలా? కంగారు పడకే. వర్షం కురవని రాత్రి ఆకాశంలో మెరుపు మెరిసింది. లక్ష్మీదేవి మన ఇంటి తలుపు తెరిచింది. బంగారు తాపితో తాపి పని చేసే రోజు దగ్గరలోనే ఉంది. బంగారు తాపి పెళ్ళ వంట మీద వేసమెత్తు బంగారం లేదు గాని బంగారు తాపితో పని. వేసమెత్తే అంటే నిల్లువెత్తు బంగారంతో నీ ఒళ్ళంతా తాపి అదే తాపడం చేయించేస్తా. పాపిడి బిళ్ళ దగ్గర సిగ్గిబిళ్ళ వరకు నీకేం కావాలో ఆర్డర్ ఇచ్చేసుకో. ఇదంతా నిజమే. నిజమే గాని బంత మీద కాల్ది. అమ్మో, 24 గంటలు ఈ పాత బంత మీద తొంగపోతే హాయిగా మంచం మీద పడుకోవచ్చుగా. ఈ బొంతలో ఉన్న సుఖం బోడి ఆ మంచంలో ఏముంటది. అందుకే ఈ బొంత అంటే ఇష్టం. ఈ బొంతే నా ప్రాణం. ఈ బొంతే నాకు సర్వస్వం. నా బొంద. సర్లే, నువ్వు వెళ్ళి స్నానానికి నీ బొంద పెట్టు. అదే నీళ్ళు పెట్టు. మన భవిష్యత్ అంతా ఈ బొంతలోనే దాగుందని దానికేం తెలుసు. ఆడదాని నోట్లో నువ్వు గింజి కూడా నాందంటారు. అందుకనే నువ్వు ఇక్కడ ఉన్నట్టు దానికి చెప్పలేదు. తొందరపడకే, తొందరలోనే బయటికి తీసుకొస్తాను. 4 కోట్లు ఎంత ముద్దుగా బొజ్జలో దాచుకున్నావే బొత్త వదలి. ఏందన్నా నడుం నొప్పిగా ఉంది. మా అన్న నడుము నొప్పి. ఆ కుర్చీ ఎక్కడ్రా నొప్పి? చెప్పాను కదండి నడుము నొప్పని. వాయిస్ లేస్తుందండి. ఏనానా కుర్చీ కావాలా? చిత్తికి పోద్ది. ఏంటి కిళ్ళ మనకి కిళ్ళంట బెదిరించాలి సరిపోతా మంచిగా లేని. మీరు అడుగుతున్నారా ఆర్డర్ వేస్తున్నారా? ఎరా నీకు ఎక్కిల్లా? మంజీరా వాటర్ కావాలా మినరల్ వాటర్ కావాలా? అరే ఎక్కిళ్ళు ఆగిపోయాయే, ఇప్పుడు మొదలవుతాయరా అసలైన ఎక్కిళ్ళు. ఏంట్రా వాటర్ కావాలా? వాటర్ చిత్తికి పోద్ది. ఇతనికే సంబంధం లేదు సార్. ఎరా ఈ నీ ఫ్రెండా? అవును సార్. చూపెట్రా చూపెట్రా చూపెట్టి చంపేస్తా. బాబు నాదా? హలో, అరే సుశాంత్ ఎక్కడున్నావు? పోలీస్ స్టేషన్లో. అంటే టీవీలో వస్తుందా? నిజమేనా? వస్తుందా? అయితే నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే. ఏనా ఒక్కబోతుందా? మానకు ఒక్కబోతుందంట. నన్ను వదిలే, నాకు ఓపిక లేదురా. అలవాటైపోయి అంకుల్ వెనకొచ్చి కూర్చోండి, ఏమీ కనిపించట్లేదు. ఒరే బండా జరగరా, జరుగు. అంకుల్ ఆంటీ షూ. మాయా బతుకే మాయా, వేదాలలో సారమెంతేనయా ఈ వింతేనయా. వాడిని పైకి లేపు. క్లాస్ రూమ్లో స్టూడెంట్
నిద్రపోకూడదు. ఇంకా క్లాస్లోనే కాదురా బాబోయ్, జీవితంలో కూడా ఇంకెప్పుడు నిద్రపోను. వదలండి రా బాబు, వదలండి రే. వెరీ గుడ్ పులి. థ్యాంక్ యూ సార్. బాగా కాపలా కాస్తున్నావు. ఆ పుల్లలేంటి? వాడు నిద్రపోతున్న విషయం మీకు చెప్పాలంటే నేను నిద్రపోకూడదు కదా సార్, అందుకే ఈ పుల్లలు. వెరీ గుడ్. My dear students, till now we have discussed in detail about continents and oceans. ఏంట్రా అలా చూస్తున్నావు? పాఠం వినే పద్ధతేనా ఇది? ప్రపంచాన్ని చదివిన వాడికి ఈ పాఠాలు ఏ సరిపోతాయి మేడం? ఓసారి ఇలారా. ఈ వరల్డ్ మ్యాప్ లో ఇండియా ఎక్కడుందో చూపించు. మేడం, కన్న తల్లిని జన్మభూమిని వేలెత్తి చూపించలేను మేడం. నీ దగ్గర ఎక్స్ట్రాలు చాలా ఉన్నాయిరా. సరే, శ్రీలంక ఎక్కడుందో చూపెట్టు. మన ఇండియాకి స్వతంత్రం వచ్చే వరకు ఏ దేశాన్ని వేలెత్తి చూపించలేను మేడం. ఇండియాకి స్వతంత్రం రాలేదా? అదెప్పుడో 1947 ఆగస్ట్ లో వచ్చింది. వచ్చిందా? ఈ విషయం నాకు ఎవరో చెప్పలేదే. 1947. అప్పుడు నేను పుట్టలేదు మేడం. అసలు నువ్వు పుట్టడమే వేస్ట్, చదవడానికి వచ్చిందే లేటు, తెలుసుకోవడానికి ఇంకా లేటు. దీనికి సరైన పనిష్మెంట్ బయటికెళ్ళి నీల్ డౌన్ చేయడమే. ఒక వ్యక్తి మనల్ని నమ్మి ఆఫీస్ చేతిలో పెట్టినప్పుడు దాన్ని పైకి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉందిరా. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. పెగ్గేరా. నాకు వద్దు బాబు. 1000 మంది నీకు కాదురా, నాకు. కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ ఫస్ట్ నన్ను అడిగారు రాజా. రాజా భాషాభిమానం, తెలుగంటే ప్రాణం. భాషాభిమానమో బొంగ, హైట్ ప్రాబ్లం అదే సార్, తగులుద్దేమో అని. ఎక్స్ట్రా లుద్రై, బీ ఇన్ యువర్ లిమిట్స్. రాజా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మన ఛానల్కి మంచి కవరేజ్ దొరికిపోతుంది. చీఫ్ సెక్రటరీ జయప్రకాష్ గారు జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఆయన్ని లైవ్కి ఒప్పించాను. ఆ ప్రోగ్రామ్ చేస్తే మన ఛానల్కి మంచి ప్లేస్ సార్. ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి మీటింగ్ పెడతారు, మినిస్టర్లు వచ్చి గిఫ్ట్లు ఇస్తారు. ఇవి కాదురా కావాల్సింది. క్రియేటివిటీ ఉండాలరా. నాలాగే నీ దగ్గర కూడా బర్నింగ్ ఉంది, పైకి వస్తావురా. సార్ నేను బట్ ఒక్కసారే పైకి రావాలంటే కష్టమే. ట్రై చేయాలరా. జనాలకు ఉపయోగపడే ప్రోగ్రామ్ చేస్తే బెటర్ సార్. ఏంట్రా జనాలు రియాక్ట్ అవుతారు అనుకున్నావా? చూస్తారు, మర్చిపోతారు. దట్ ఇస్ ద సైకాలజీ. అలా అంటారేంటి సార్? ఇరిటేట్ చేయకు, చెప్తున్నాను కదా. గెట్ లాస్ట్. ఆ తాలింపు వేసేది ఇక్కడ వేసాను సార్. ఆ షాట్ అక్కడ పడుద్దా? అంటే వంటలో ఏంటంటే అయిపోయింది అనుకుంటారు. క్రియేటివిటీ అనేది ఎండ్లెస్ రా. మీరు ఇద్దరు 2 hours బయటకు వెళ్ళాలి. రిక్వెస్టెడ్, డిమాండా, ఆర్డరా? రేంజర్. ఎవరికి? నాకా? భవానీ గారికి. ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? వికారాబాద్ లో సార్. వికారాబాద్ ఎందుకు వెళ్ళిందయ్యా? నీ శబ్దానికి అయి ఉంటది. భవానీ, భవానీ మీరేంటి సార్ ఇక్కడ? మీరు ఆయన తోడెళ్ళరా? ఆయన మన స్టూడియో కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని క్రియేట్ చేస్తారు. అలా వెళ్తే మనకు వర్కౌట్ అవుద్దేమో. అరే నువ్వు ఎక్కడికి రా? పాపం భవానీ గారికి యాక్సిడెంట్ అన్నా. యాక్సిడెంట్ లేదు. 6 ఏళ్ళుగా ఇదే ఇంజనీరింగ్ కాలేజ్ అవుతున్నా సీనియర్ ని నా మాట వినవారా? జనరల్ గా బోసు కోపం రాదు, వస్తే వన్స్ వచ్చిందంటే మినిమం 1 వీక్ హాస్పిటల్లో ఉంటావు తెలుసా? ఎవడాడు? నువ్వా? ఈ కాలేజ్ మొత్తం నా పేరు చెప్తే గజ 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 వణుకుతుంది తెలుసా? ఎవడ్రా కాలేజ్ లో బిస్కెట్ అమ్ముతుంది? ఎవడ్రా అది? ఏరా మిమిక్రీ చేస్తున్నావా? ఇట్స్ ఓకే, సారీ చెప్పి వెళ్ళిపో. నువ్వు ముందు జూనియర్ ఎవరో సీనియర్ ఎవరో తెలుసుకోరా. నేను నీ క్లాస్మేట్ బే. క్లాస్మేటా? మనం ఎప్పుడు క్లాస్కి వెళ్ళాం? అవురా, మనకి తెలియకుండా కాలేజ్ లో బిస్కెట్ గారు ఎవడరా? ఏంటి వాడు కొంచెం ఓవర్ చేస్తున్నట్టున్నాడు. ఓ హాయ్. హాయ్. నువ్వేంటని సీరియస్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? నథింగ్ రే, కమ్. బతికిపోయాడు. నువ్వు రాబే. కాలేజ్ జాయిన్ అయిన పని చూస్తున్నాను రా. ఏంటి దగ్గర రెచ్చిపోతున్నావు? సాధారణంగా నా కోపం రాదు, వస్తే 1 వీక్ హాస్పిటల్లో ఉంటావు. ఎరికేనా? అది ఏది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదన్నా. ఏ విషయం? నీ లవ్ గురించి బాస్. నా లవ్ ఏంటి? బోస్ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నావు. బ్యాడ్ కాదన్నా, ఫ్యాక్ట్. అయినా నీ పర్సనల్ మ్యాటర్ గురించి నాకెందుకు? సీట్ కింద బాంబడి వెళ్ళిపోతావేంట్రా? కూసో కూసో, చెప్పు. ఇప్పుడు మన గ్యాంగ్ లో. మన గ్యాంగ్? రేయ్ నువ్వు ఆగ్రా బై, నువ్వు చెప్పు. మన గ్యాంగ్ లో గీత ఉంది కదా? ఉంది. అయితే తను నిన్ను ప్రేమిస్తుంది బాస్. చిచి వీణా?
వీణ్ణే ఇందా గీత స్నేహితుడు చెప్తుంటే నా చెవులతో విన్నాను బాస్. నువ్వు చెప్పేది నిజమేనా? వీడి మీద ఒట్టు. నేను నమ్మను. నువ్వేంటి బతుకున్నాడు ఎవడో నమ్మడు. కావాలంటే చూడు గీత నేను ఎలా చూస్తుందో. ఇప్పుడైనా నమ్ముతావా? ఏంటి నమ్మేది? 4 ఏళ్ళ నుండి కలిసి చదువుతున్నావు. చూస్తే చూడదా, ఊపితే ఊపదా? ఇంకో మాట చెప్పు. సింపుల్ థింగ్. ఇన్నాళ్ళ మీ ఫ్రెండ్షిప్ లో గీత నీకు ఏ రోజైనా రాఖీ కట్టిందా? కట్టలేదు. కనీసం కలిసి రాఖీ సినిమా కూడా వెళ్ళలేదు బాస్. కదా? పోనీ ఎప్పుడైనా నిన్ను అన్నా అని పిలిచిందా? లేదు. ఎప్పుడైనా చాలు. గీత నన్ను ప్రేమిస్తున్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. హలో, రాఖీ నాకు కూడా కట్టలేదుగా. ఈ సంవత్సరం కట్టేస్తాను అందులో. ఇందాక అది కూడా విన్నాను. అది కూడా విన్నావా? నువ్వెక్కడికి వెళ్తున్నావు? అంటే నేను డైరెక్ట్ గా వెళ్ళి నాకు కూడా గీత అంటే ఇష్టం అని చెప్పేసి వస్తాను. వద్దు. ఇప్పుడే మీ ఇద్దరి మధ్యన ప్రేమనే విత్తనం మొలిచింది. అది మొగ్గై పువ్వై రాలిపోద్ది. అదీగాక లేడీస్ ఫస్ట్ అన్నారు కదా, ముందు తను చెప్పని ఆ తర్వాత నువ్వు చెప్పు. ఏం లాకేశ్వరా, అది చెప్పదు వీడిని చెప్పనివాడు. రీ వాడు నమ్మద్రా, నిన్ను ఎదం చేస్తున్నాడ్రా. నా మాట వినరా. నోర్మై ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వర్క్ పక్క పక్కన కూర్చున్నాం. ఎప్పుడైనా ఈ విషయం చెప్పినావరా? ఫ్రెండ్ అంటే వీడేరా. నువ్వుంచన్నా నీకే ఫీలింగ్స్ లేవురా. ఎందుకంటే నువ్వు టెస్ట్ ట్యూబ్ బేబీరా.